నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అంటే మైమ్‌లో ట్రైనింగ్ అయిన వాళ్ళు గానీ, రంగస్థలం నటులు గానీ చాలామంది మన తెలుగు వాళ్ళు చాలామందున్నారు. సార్ వాళ్ళందరికీ అనుకున్నన్ని అవకాశాలు రావట్లేదని చాలామంది అంటే అంతా కొంచెం సాటిస్ఫైగా లేరు. సో మీరేమనుకుంటున్నారు? అంటే వాళ్ళకు తగిన అవకాశాలు లభిస్తున్నాయి అనుకుంటున్నారా? లేకపోతే మన వాళ్ళు ఎక్కువ ఇతర భాషల నటుల మీద ఆధారపడి ఉన్నారా? చాలా రీజన్స్ ఉన్నాయండి. నేను రీసెంట్గా ఒక మూవీ చేస్తున్నాను, పేరొద్దు. నా ముందు బాంబే ఆర్టిస్ట్ ఉన్నాడు, నా ఇంకో ముందు ఒక మలయాళీ ఆర్టిస్ట్ ఉన్నాడు, నా లెఫ్ట్ సైడు తమిళియన్ ఉన్నాడు, ఓకే, నేను తెలుగు వాడిని ఉన్నాను. ఓకే, తెలుగు డైలాగు వాళ్ళందరితో చెప్పించారు, నేను తెలుగు వాడిని, నాకు ఒక్క డైలాగ్ లేదు. వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ముందు ఒక పేపర్ పెట్టుకొని వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు ఫస్ట్ కష్టాలు నష్టాలు పడుతున్నారు పాపం. వాళ్ళు ఇంగ్లీష్లో రాసి చదువుతున్నారు, వాళ్ళ లాంగ్వేజ్లో మరాఠీలో తెలుగు డైలాగ్ను మరాఠీలో రాసుకొని వాళ్ళు చూసి చెప్పుకుంటున్నారు, కష్టపడుతున్నారు, భరించుకుంటున్నారు. ఆ బాధను చేసుకోవడానికి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఉన్నప్పుడు ఆర్టిస్టులకు మాకేం ప్రాబ్లం? దిస్ ఈజ్ అ వన్ మూవీ ఓన్లీ. సో ప్రొడ్యూసర్స్ టు థింక్, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వీళ్ళని పెట్టుకుంటే నాకు డబ్బులు వస్తాయన్న ఉద్దేశం మీద ఆలోచన చేస్తారు. సో వాళ్ళ దగ్గర డబ్బులు వస్తేనే పెట్టుకుంటున్నా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు వస్తానంటే అతను తీసి నన్ను పెడతారు ఖచ్చితంగా. సో అవకాశాలు వస్తే నేను అలా మారుతాను, ఇంకోళ్ళు అలాగే మారుతారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ చేసుకునే వాళ్ళే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కళాకారులను తయారు చేయగలుగుతారు. బట్ ఇట్స్ ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు నవ్ డేస్ పాన్ ఇండియా అని వచ్చేసింది కదా. సో ఆ ఆర్టిస్ట్ని పెడితే ఆ ప్రాంతం వాళ్ళు చూస్తారన్న ఉద్దేశం మీద వాళ్ళకు ఆ లెక్కలు ఉన్నాయి. సో నేను తప్పుగా ఆలోచించలేను, ఒప్పుగా ఆలోచించలేను. కానీ మనం అక్కడికి వెళ్ళి చేసే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా అలాగే ఇబ్బంది పడతారు. బట్ సమ్హౌ ఇట్ ఈస్, నేను అంటాను, ఏ ప్రాంతంలో ఉన్నవాడికి ఆ ప్రాంతం లోపల భాష మీద ఇచ్చేంత గొప్ప ఫ్లెక్సిబిలిటీ కానీ అంత న్యాయం చేయడం కానీ వేరేవాడు చేయలేడు, వేరేవాడు అంత చేయలేడు. సో దిట్ ఈస్ ద ట్రూ. నేను అమ్మ అనే పిలిచినప్పుడు, మదర్ అని ఇంగ్లీష్లో పిలిచినప్పుడు చాలా తేడా ఉంటుంది. సో నా మాతృభాషలో పలికిన దానికి నా నరాల్లో నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది డైరెక్టర్లకు తెలుసు, ప్రొడ్యూసర్లకు కూడా తెలుసు. కానీ వాళ్ళకు లెక్కలు ఉన్నాయి, దానివల్ల చాలామందికి నష్టం జరుగుతుంది, చాలామందికి లాభం జరుగుతుంది. అట్లా. సో ఒక తెలంగాణ నేపథ్యం ఉన్న నటుడిగా మిమ్మల్ని క్వశ్చన్ అడగాలండి సార్. ఇంతకుముందు తెలుగు సినిమాల్లో తెలంగాణ నటీనటులకు అవకాశం కొంతమందికి వచ్చేది, కొంతమందికి రాకపోయేది. కానీ తెలంగాణ నేపథ్యంతో, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ యాస భాషతో సినిమాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నాయి. బలగము, ఫిదా లాంటి సినిమాలు కమర్షియల్గా బిగ్గెస్ట్ సక్సెస్ కూడా సాధించినాయి. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాల్లో తెలంగాణ నేపథ్యం అనగానే తాగుడు, ఆ హీరోకి తాగుడు అలవాటు ఉన్నట్టుగా చూపించడం, కొంచెం అవన్నీ చాలా ఇబ్బందికరంగా అనిపించడం కొంతమంది తెలంగాణ మేధావులు కానీ చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. సో దీని పట్ల మీ స్పందన ఏంటి? సార్, ఎనీ ఆర్ట్ ఇట్ ఈజ్ ఏ ఈస్థెటిక్. మా గురువు ఒక భూతి పదంతో తిట్టేవాడు. చాలామంది గురువులు ఉన్నారు, చాట్ల శ్రీరాములు గారు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క డిక్షన్ నేర్పించినాడు. ఆయన ఆంధ్ర, వాళ్ళంతా తెలుగు మాట్లాడేవాడు. ఆ భూతి పదంలో అందం ఉండేదండి. ఆయన మాస్టర్ మమ్మల్ని తిడితేనే మేము ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ద పాయింట్ ఏంటంటే, మీరు అందంగా చూపించేంత వరకు ఏదైనా అందంగా ఉంటుంది, జుగుప్సాకరంగా చూపించేది ఏదైనా కానీ అభ్యంతరకరంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆర్ట్. అండ్ ఇది చూసేసి స్పాయిల్ అయ్యేది ఉందనుకోండి, దొంగతనం ఇలా చేయొద్దని దొంగతనం చేసి చూపించే సీన్ ఎందుకండి? అభ్యంతరం అది. మర్డర్ ఇలా చేయొద్దు అని మర్డర్ని నిజంగా చేసి చూపించడం ఎందుకు? రేపు ఇలా చేయొద్దు, ఇవి. సో సర్టన్ థింగ్స్ ఏదైతే ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో ఆ జుగుప్సకు సంబంధించిన ఏదైనా కానీ మనం అవాయిడ్ చేసుకుంటూ పోవడం అనేది చాలా మంచి విషయం. అది ఏ ప్రాంతమైనా కావచ్చు. సో దట్ ఈజ్ ఆలోచనాపరంగా అవిటితనంగా ఆలోచించే వాళ్ళు వాళ్ళని మార్చలేం మనం. సో బట్ ద థింగ్ ఈజ్, ఏదైనా అందంగా లేదనుకోండి, చూసేవాడే చూడకుండా వెళ్ళిపోతాడు.
అప్పుడు తను చేసిన శ్రమ వేస్ట్ కదా. సో కనుక పెద్దగా దీని గురించి పెద్ద వాదించడం అనేది, ఎందుకంటే వీ షుడ్ రిమూవ్ ఇట్. ఇప్పుడు బాగా ఎప్పుడు తిడుతున్న వాళ్ళ దగ్గర ఎందుకుంటామండి? సో అది ఏ ప్రాంతం అయినా కానీ దాని గురించి జస్ట్ లివ్ ఇట్ అండ్ తీసి పడేస్తాం అంతే. ఇప్పటివరకు అంటే మీరు చాలా దేశాల్లో నటనలో శిక్షణలో కానీ పొందడానికి చాలా దేశాలు తిరిగారు ఇప్పటివరకు. మీరు అంటే మీరు ఒక ఫ్రెంచా రష్యన్ ఫ్రెంచ్ అంటే లవ్ చేసి ఒక ఫ్రెంచ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారండి. లవ్ చేసి అంటే నేను లవ్ అంటే నా వైఫ్ షీఈ్ ఎ ఫ్రెంచ్ లేడీ. తన పేరు సబ్రీనా. తను ఫ్రాన్స్ నుంచి ఇండియాకి వచ్చి మైమ్ నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించింది. ఆవిడ అసలు వరల్డ్లో టాప్ మోస్ట్ మైమ్ అంటే ఫ్రెంచ్ కంట్రీ. ఓకే. మార్షల్ మార్సో ఈజ్ అ ఫాదర్ ఆఫ్ మైమ్ అంటాం. ప్యారిస్లో ఉంటుంది. ఈజ్ అ గ్రేట్ పర్సన్. చనిపోయినారు. సో ఆ కంట్రీ నుంచి నా దగ్గరకు వచ్చి మైమ్ నేర్చుకోవాలనుకుంది. సో దెన్ తను ఎయిర్పోర్ట్లో చూసినప్పుడు ఎయిర్పోర్ట్లోనే చెప్పింది నాకు. సో అలా నేను పెళ్లి చేసుకోవాలని నాకు లేదమ్మా, మా ఫాదర్ మదర్కి మీ ముగ్గురం, మా తమ్ముడు చెల్లె నాకంటే మా మధ్యలో గ్యాప్ 10 years, వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసేసా. నేను నా కోణంలో నేను తిరుగుతున్నాను. బట్ నాకు అనుకూలంగా ఉండేదంటే నేను మ్యారేజ్ చేసుకుంటాను. బట్ మ్యారేజ్ ఈజ్ నాట్, ఐఎమ్ నాట్ ఆపోజిట్ అబౌట్ మ్యారేజ్. బట్ నన్ను ఆర్టిస్ట్గా నాకు ఏవో ఉన్నాయి నేర్చుకోవాలని తిరగాలనుకుంటున్నానంటే దెన్ షీ లైక్డ్ మీ అండ్ తనే ఇండియాకి వచ్చేసింది. 3 years ఉన్నాం. ఆఫ్టర్ కరోనాగా తర్వాత తను పప్పెటియర్, తోలు బొమ్మల కళాకారు. ఓకే. సో ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఉండవో, మాకు అప్పుడే కూతురు పుట్టింది. సో నవ్ షీఈ్ 8 years. July 22nd 8 years నిండాయి. తను వయలిన్ 2 సంవత్సరాలు వయలిన్ నేర్చుకొని, అది రెగ్యులర్ స్కూల్లోనే వయలిన్, అది మ్యూజిక్ స్కూల్లోనే జాయిన్ అయింది. సో ఇంకా తన కెరియర్ ఎట్లా ఉంటుంది ఇక్కడ అని నేను ఫస్ట్ వాళ్ళని పంపించేసి నేను వస్తానని వాళ్ళని పంపించేశాను. ఓకే. కానీ ఆకాశవాణి తర్వాత గాలి సంపత్తి తర్వాత బలగం, ఇంకా వరుసగా ఇటువైపు కెరీర్ స్టార్ట్ అయింది. సో నేను రావడం పోవడం అలా జరుగుతుంది. వాళ్ళు రావడం పోవడం, కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతాం. వాళ్ళు షిఫ్ట్. నన్ను నా కళామ తల్లి నన్ను ఇక్కడనే ఉంచింది. ఓకే సార్. అంటే ఒక మైమ్ ఆర్టిస్ట్గా ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యమని అంటే మీ ట్రైనింగ్లో కూడా డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలని చెప్తుంటారు. అంటే ఒక్కొక్క మైమ్ ఆర్టిస్ట్గా మీరు ఫిట్నెస్ మీద ఎంత ఫోకస్ చేస్తారు? మైమ్ ఆర్టిస్ట్కి బాడీ ఈజ్ ఎ ఇన్స్ట్రుమెంట్ అండి. ఎందుకంటే మా కంఠం ఉండదు, ఓన్లీ శరీరమే. తల భాగం నుంచి కాళ్ళు గోరు కూడా నోరే మాట్లాడాలి. సో యూ హ్యావ్ టు వెరీ ఫ్లెక్సిబుల్, వేవ్ మాదిరిగా ఉండాలి. సో ప్రతిదీ మూమెంట్ క్లియర్ ఉండాలి. నేను ఇలా పట్టుకొని ఇలా చేస్తుంటే దారం కూడా కనబడాలి. ఓకే. సో సో ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఉండాలి. అంటే ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు ఉండాలి. అందుకు ప్రతి జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. సో ఫింగర్స్ మూమెంట్ కావచ్చు, కానీ కళ్ళ మూమెంట్ కావచ్చు, కానీ ఈవెన్ నా వెంట్రికలు కూడా చెబితే నిలబడాలి ఇలా అనగానే. సో రోమాంచితం. ఓకే. సో యూ కెన్ సీ. ఓకే. సో యువర్ బాడీ షుడ్ కంట్రోల్. సో శరీరం లోపల పంచవాయువులు ఉంటాయి, ప్రాణ, బాణ, వాన, అపాన, ఉపాన వాయు. సో ఈ వాయుల మీద గురించి మీకు అవగాహన ఉండాలి. ఇది అవగాహనకి ఫుడ్ కంట్రోల్ ఉండాలి. సో దీన్ని బట్టి మనము బాడీ ఫ్లెక్సిబిలిటీ, ఏజ్, నీకు ఎంతవరకు ఆ ఐటమ్ చేసే పర్ఫార్మెన్స్ ఎంతవరకు కావాలి. సో అలా ప్రతిదీ ఒక మెజర్మెంట్తో ఉంటుంది. సో నువ్వు ఈ ఒక పూటనే భోజనమా. సో ఐ లెర్న్ హార్స్ రైడింగ్. ఎవ్రీడే ఐ వోకప్ ఎట్ 3 o'clock. రోజు 3 గంటలకు నేను లేస్తాను. సో నేను యాక్టింగ్ వైపు వచ్చాను కనుక ఐఎమ్ లెర్నింగ్ వోకల్ ఆల్సో. తర్వాత 5 నుంచి గ్రౌండ్లో ఉంటాను, అప్ టు 8 వరకు నాది ఫిట్నెస్ ఉంటుంది. సో నువ్వు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నేను రోజుకి ఒకటే పూట భోజనం చేస్తాను. ఏదో సందర్భాలు వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ, దట్ ఈస్ అ డిఫరెంట్ వే. బట్ అలా చేయాల్సి వచ్చినప్పుడు ఇంకో రోజు ఆపుతాను. సో ఐ హ్యావ్ టు కేర్ అబౌట్ మై ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ మీకు ఆధీనంలో లేదనుకోండి, మీరు ఎలా చేస్తారు? సో బాడీ ఈజ్ ఎ మెయిన్ టూల్ అండి. బాడీ జాగ్రత్తగా ఉంచుకుంటారా నువ్వు పర్ఫార్మ్, లేదా అంతే. ఓకే. ఏ డైట్ ప్లాన్ ఏంటి సార్?
సూటబుల్ అని తినడం, కాంప్లికేటెడ్ది వెళ్ళకపోవడం. కాంప్లికేటెడ్ మీన్స్ ఇట్స్ ఏ పాయిజన్ ఫర్ హెల్త్. ఇప్పుడు నాకు సూట్ అయినా మీకు సూట్ కాకపోవచ్చు, మీకు సూట్ అయినా నాకు సూట్ కాకపోవచ్చు. సో వీ షుడ్ నో దాట్ మీకు ఏది సూట్ అవుతుందో మీకే తెలుసు. బికాస్ ఎవ్రీ పర్సన్ జీన్స్ ఈజ్ డిఫరెంట్, ప్లేస్ ఈజ్ డిఫరెంట్. సో ఆ అనాటమీకి తగ్గట్టుగా స్పోర్ట్స్ మ్యాన్ ఈజ్ అ డిఫరెంట్ డైట్, ఆర్టిస్ట్ ఈజ్ డిఫరెంట్. సాత్వికం ఈజ్ అ గుడ్ వన్. మజిల్స్ రావాలి, దే కెన్ యాడ్ సమ్ మీట్, బట్ యూ కెన్ యాడ్ అ ప్రోటీన్ ఫుడ్. వెజిటేబుల్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ వన్. దట్స్ ఇట్. మీరు వెజిటేరియన్ అండి? నేను వెజిటేరియన్. వీగనా వెజిటేరియన్? వెజిటేరియన్. ఓకే. ఏంటంటే ఆ డైట్ ప్లాన్ వేరే వాళ్ళకు కూడా ఇస్తుంటారా మీరు? ఎవరైనా అంటే నాకు చాలామంది గురువుల దగ్గర నేను నేర్చుకోవడం వల్ల దే గివెన్ మీ సర్టెన్ ఎక్స్పీరియన్స్. సో ఆ అనుభవంతో చెప్తుంటాను, బట్ నాట్ ప్రొఫెషనల్లీ ఎన్ని క్యాలరీస్ ఇంత ఈ కప్పు అని ఆ బాపతి కదండి. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కలరీపయట్ మార్షల్ ఆర్ట్స్ గురువు దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకుంటున్నాను. మర్మస్థానం 108 మర్మస్థానాలు ఉంటాయి. ఎక్కడ పాయింట్ పెడితే ఎక్కడ ఆక్సిజన్ ఓపెన్ కావడం, భారతీయుడు సినిమాలు అవన్నీ ప్యాషనెట్గా నేను వెళ్ళి నేర్చుకున్నాను. వెళ్ళినప్పుడు గురుగారిని అడిగాను అనమాట, గురుజీ నేను గాల్లో వెళ్ళి కిక్ కొడుతున్నాను, అన్నీ బాగున్నాయి, నా డైట్ ప్లాన్ ఏంటి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి అని అంటే, నిద్ర వచ్చినప్పుడు పడుకో, ఆకలి వేసినప్పుడు తిను. అండ్ తిన్నుడు అంటే కడుపు ఇది ట్యాంకర్గా నువ్వు నింపడం కాదు, జస్ట్ ఆకలిని తీర్చడం తిను. దట్ హీ సెట్. దాంట్లో చాలా అర్థం ఉంది. సో సూర్యాస్తం తర్వాత నువ్వేం తినకు, నిద్ర వచ్చినప్పుడు పడుకో, బాడీ నీడ్స్ రెస్ట్, అందుకే నిద్ర వస్తుంది నీకు. సో ఆకలి వస్తుంది, దాహం వేస్తుంది, రెస్పాండ్ ఫర్ యువర్ బాడీ. దాహం వేస్తుందని చెప్పి కూల్ డ్రింక్ తాగకు, నీళ్ళనే తాగు. సో బికాస్ నీ వాయువులు లోపల వినిమయం అవుతున్నప్పుడు డ్రై అవుతుంది. సో యు నీడ్. సో అందుకే ఈవెన్ యోగులు కమండలం ఎందుకు పట్టుకుంటారో తెలుసా? వాళ్ళు శ్వాస నిలుపుతారు. నిలిపినప్పుడు లోపల ఉన్నటువంటి శ్వాస ఆగి కంఠ నుంచి పేగులకు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, అది డ్రై అవుతుంది. సో అందుకే వాళ్ళు కమండలం మళ్ళీ నీళ్ళు తాగుతారు. ఓకే. సో కొంచెం నీళ్ళు తాగి పచ్చదనం చేసుకుంటారు. సో వెట్ కావడం వల్ల స్ట్రెచ్ అవుతుంది. అందుకే నార్త్ ఈస్ట్ మనం యూరోప్ కంట్రీస్కి వెళ్తే దే విల్ డ్రింక్ సూప్, హాట్ సూప్, దాంట్లో బటర్ ఎక్కువ వేసి ఉంటుంది. సో వాళ్ళు మీట్ ఎక్కువ తింటారు కనుక ఇవి ఓపెన్ అవుతాయి. సో దే విల్ ఈట్. సో మన ఫుడ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ లోపలికి వెళ్ళడానికి ఏం చేయాలి, ఒక మెథడ్ ఉంది మనకి. ఈ ప్రాంతం వాడికి అలా ఉంది, ఇంకో ప్రాంతం కాశ్మీర్ అయితే ఒక తిరుగా ఉంటుంది, నార్త్ ఈస్ట్ వైపు ఒక తిరుగా ఉంది, సౌత్ వైపు ఒక తిరుగా ఉంటుంది, వీట్ ఒక రైస్ ఒక. సో ఈట్ అకార్డింగ్ టు యువర్ నీ ప్రొఫెషన్ తగ్గట్టుగా తినమని చెప్తాను.